హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంకిత స్వరూప్. ఈసారి మా కజిన్స్ అందరం మా మామయ్య వాళ్ళ విలేజ్ ఫామ్ హౌస్లో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. అది లాస్ట్ మినిట్లోనే అందరం డిసైడ్ అయ్యాం. అక్కడికి ట్రావెల్ అవుతున్నాం. మేము లాంగ్ జర్నీ చేసినప్పుడు ఈ మెడిసిన్ మా చాక్లెట్కి వామిటింగ్ అవ్వకుండా ఉండడానికి ఇస్తాం. లాంగ్ జర్నీలో బాగా యూస్ఫుల్ అవుతుంది. పెట్స్కి 4 అవర్స్ డ్రైవ్ చేశాక మేమందరం చిన్న టీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ నైట్ 12 అయింది రీచ్ అయ్యాక డిన్నర్ చేసాం. విలేజ్ అవుట్స్కట్స్ బాగా చెట్లు ఉంటాయి కాబట్టి బాగా చలిగా ఉండేది. సో క్యాంప్ ఫైర్ పెట్టారు. చాక్లెట్కి ఇలాంటి అట్మాస్ఫియర్ ఫస్ట్ టైం. సో ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. అలా మార్నింగ్ 3 అయింది. ఇంకా 4కి భోగి మంటలు వేయాలి, ఇంకేం పడుకుంటామని ఇంకా అలా ఉండిపోయాం. అలా ఇంకా మార్నింగే అయిపోయింది. మార్నింగ్ 7 వరకు అలానే ఉన్నాం. అసలు ఆ రోజు అంతా పడుకోలేదు. అయినా మేము అనుకున్నాం ఇక్కడ పడుకోవడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా అని మేము పడుకోలేదు. ఇంకా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అలా వాక్కి వెళ్ళాం. సరౌండింగ్స్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. తోట లోపలికి వెళ్ళాం. లెమన్స్ ప్లక్ చేసాం. సపోటా కూడా ప్లక్ చేసాం. అది యాక్చువల్లీ వీడియో రికార్డ్ అవ్వలేదు, బట్ భలే అనిపించింది. అండ్ ఆ తర్వాత బైక్లో ఒక రైడ్కి కూడా వెళ్ళాం. ఇది చాలా బాగుంది. పిల్లలు బయట స్నానం చేస్తా అన్నారు. సో మీ సరదా ఎందుకు కాదనాలి అనుకొని మా కజిన్ చేపిస్తుంది తను వాళ్ళకి. నెక్స్ట్ కట్టెల పొయ్యి పైన ఏదో ఒక డిష్ చేద్దాం అనుకున్నాం. ఇలా చికెన్ చేస్తున్నాం. ఈ ఒక చికెన్ 10 మంది చేసాం. ఒకరు ఆనియన్స్ వేస్తారు, ఒక టొమాటో వేస్తారు. లాస్ట్లో మా హస్బెండ్ మసాలా వేస్తున్నారు. బట్ భలే కుదిరింది. ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా బాగుండేది. అలా ఇంకా ఏదో ఒక టైం పాస్ చేసి నెక్స్ట్ డే ఇది. సో నెక్స్ట్ డే మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్కి వెళ్ళాం. ఈ మా ఆవు పేరు గాయత్రి. అండ్ గాయత్రి చాక్లెట్ బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. గాయత్రి డాగీ మా తెలియలేదు, చాక్లెట్ కవ్వ తెలియలేదు. వీళ్ళిద్దరు అలా కలిసిపోయారు. ఈ ఫామ్లో అమ్మవారు వెలిసారంట. సో అత్తమ్మ పూజ చేస్తున్నారు.
ముందు రోజు బయట కూర్చొని తిన్నాం, అది భలే అనిపించింది. సో నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళు కూడా పిలిచేసాం ఇక్కడ భలే ఉంది అని. సో నెక్స్ట్ డే కూడా బయటే అందరం కూర్చొని తిన్నాం. చాలా బాగుంది, చెట్టు కింద మంచి గాలిలో నేచర్లో ఇలా తినడం. ఇంకా లంచ్ అయిపోయాక కైట్స్ ఎగరేద్దామని వెళ్ళాం. కైట్స్ బాగాలేదో తెలీదు, మాకు ఎగరవేయడం రాలేదో తెలీదు, మొత్తానికి కైట్ మాత్రం పైకి వెళ్ళలేదు. 2 గంటలు ట్రై చేసాం. ఫొటోస్కి మాత్రం కొన్ని పోజెస్కి ఎగిరినట్టు కనిపించింది కాబట్టి అలా సాటిస్ఫై అయిపోయాం. లాస్ట్లో కైట్దే ఫాల్ట్, మాది కాదు అని ఇంకా వచ్చేసాం. పండుగ నెక్స్ట్ డే ఎలా స్పెండ్ చేసామో అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ప్లీజ్ చూడండి అండ్ ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.